మీరు చూస్తున్నారు సనాతన్ ఛానల్. నేను రాజు. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము శ్రీహరి అవతారాలలో 10 అవతారాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. శ్రీహరి 10 అవతారాలు ఏమిటి, ఆ అవతారాలు ఎందుకు అవతరించాడన్న విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను లేటెస్ట్ చేస్తున్న వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్తే శ్రీహరి మొదటి అవతారము మత్స్యావతారము. మత్స్యము అంటే చేప. శ్రీహరి మొదటి అవతారంలో చేపగా అవతరించాడు కాబట్టి ఈ అవతారాన్ని మత్స్యావతారం అనే పేరు వచ్చింది. ఈ మత్స్యావతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణము ఉన్నది. శ్రీహరి ఈ మత్స్యావతారంలో సత్యవ్రతుడైన మహారాజుకు 7 రోజుల పాటు వచ్చే జలప్రళయం గురించి చెప్పి ఆ జలప్రళయం నుంచి కాపాడడానికి నావను సిద్ధం చేయమని చెప్పి సత్యవ్రతునికి ఆ విధంగా సిద్ధం చేసిన నావలో ప్రయాణం చేస్తూ ఉంటే నావకు దారి చూపించడానికి చేప ఆకారంలో శ్రీహరి మత్స్యావతారంలో వచ్చాడు. ఈ మత్స్యావతారంలో వచ్చి శ్రీహరి ఈ జలప్రళయం నుంచి కాపాడాడు. అప్పటి జలప్రళయము సమయంలో ఉపయోగించిన ఈ నావ, సత్యవ్రత మహారాజు ఉపయోగించిన నావ గుర్తులు, ఆనవాలు ప్రస్తుతము ఈ ఆధునిక ప్రపంచంలో టర్కీ దేశంలో ఉన్న పర్వతం పైన కనిపించడం జరుగుతుంది. టర్కీ దేశంలో ఉన్న ఒక పర్వతం పైన ఈ పెద్ద నావ గుర్తు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే శ్రీహరి ఈ మత్స్యావతారంలో అలసిపోయిన బ్రహ్మ ముఖము నుంచి 4 ముఖాల నుంచి వచ్చిన వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగలించి సముద్రంలో దాచాడు. సముద్రంలో దాచిన వేదాలను శ్రీహరి మత్స్యావతారంలో ఈ రాక్షసుని దగ్గర నుంచి, సోమకాసురుని రాక్షసుని దగ్గర నుంచి వేదాలను మళ్ళీ తిరిగి సంపాదించి ఈ మహారాజు అయిన సత్యవ్రతునికి ఉపదేశించాడు. తరువాతి జన్మలో సత్యవ్రతుడు సూర్యభగవానునికి, శ్రద్ధాదేవికి వైవస్వతుడుగా జన్మించాడు. జన్మించిన ఈ వైవస్వతుడే 7వ మన్వంతరానికి అధిపతిగా వచ్చాడు. ఇప్పుడు మనము చూస్తున్నది 7వ మన్వంతరము. ప్రస్తుతము మనము 7వ మన్వంతరంలో ఉన్నాము. ఈ 7వ మన్వంతరానికి అధిపతి వైవస్వత మనువు, సూర్యభగవానుని పుత్రుడు. ఆ విధంగా శ్రీహరి మొదటి అవతారంలో రాత్రి సమయంలో జలప్రళయము పూర్తయి మళ్ళీ 7వ మన్వంతరం ప్రారంభమై సృష్టి మళ్ళీ 7వ మన్వంతరము పరిపాలనలో ప్రారంభించడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శ్రీహరి మొదటి అవతారమైన మత్స్యావతారము గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మీకు శ్రీహరి అవతారాలను గురించి ఏమి తెలుసుకున్నారు, దాని వలన ఉపయోగాలు ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను. ఇప్పుడు శ్రీహరి రెండవ అవతారమైన ఈ కూర్మావతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఒకరోజు దూర్వాస మహాముని ఇంద్రుణ్ణి చూడడానికి దేవలోకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు సింహాసనం పైన కూర్చున్నాడు. దూర్వాస మహాముని సంతోషంతో తన మెడలో ఉన్న పూలమాలను దేవేంద్రునికి ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ దేవేంద్రునికి ఇచ్చిన పూలమాలను దేవేంద్రుడు గర్వంతో, అహంకారంతో విసిరేశాడు తన వాహనమైన ఐరావతంపైకి విసిరేసినప్పుడు అప్పుడు ఆ ఐరావతము ఒక జంతువు కాబట్టి తనకు ఏమీ తెలియదు కాబట్టి ఆ పూలమాలను తన కాళ్ళపైన నుంచి కాళ్ళ కింద పెట్టుకొని తొక్కి అవమానించింది. అది చూసినటువంటి దుర్వాస మహామునికి చాలా కోపం వచ్చి, నీకు ఉన్నటువంటి సిరి సంపదలు అన్నీ కూడా నశించిపోతాయి అని శపించడం జరిగింది. శ్రీహరి తన 3వ అవతారమైన వరాహ అవతారము, వరాహము అంటే పందిలాగా వచ్చాడు. తెల్ల పంది ఆకారంలో, తెల్లటి రూపంలో వచ్చాడు. కాంతివంతమైన వరాహ అవతారము. ఆ అవతార రూపంలో వచ్చినటువంటి శ్రీహరి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని బంధించి నీటిలో ఉంచాడు.
నీటిలో ఉన్నటువంటి భూమిని కాపాడడానికి వరాహ రూపంలో వచ్చిన శ్రీహరి తన కొమ్ముల కోరల ద్వారా భూమిని నీటి నుంచి పైకి ఎత్తి అలాగే హిరణ్యాక్షునితో యుద్ధం చేసి హిరణ్యాక్షుని చంపి భూమిని మళ్ళీ కాపాడాడు ఈ వరాహ అవతారంలో శ్రీహరి. ఆ విధంగా శ్రీహరి తన 3వ అవతారంలో వరాహ రూపంలో వచ్చి భూగ్రహాన్ని హిరణ్యాక్షుని నుంచి కాపాడాడు. ఇప్పుడు శ్రీహరి యొక్క 4వ అవతారమైన నరసింహ అవతారము. ఈ నరసింహ అవతారములో శ్రీహరి తల సింహము రూపంలో అలాగే మిగిలిన శరీర భాగము మనిషి రూపంలో నరుడు సింహము ఆకారంలో నరసింహ అవతారముగా అవతరించాడు. ఈ నరసింహ అవతారంలో శ్రీహరి తన భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యాక్షుని నుంచి కాపాడడానికి ఈ విధంగా నరసింహ అవతారంలో అవతరించి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి తన తండ్రి అయిన హిరణ్యాక్షుని నుంచి కాపాడి భక్తుణ్ణి కాపాడినటువంటి ఒక నరసింహ అవతారముగా పేరు పొందడం జరిగింది. తరువాత శ్రీహరి 5వ అవతారంలో వామనుడిగా వచ్చాడు. వామనుడుగా వచ్చినటువంటి పూర్తి స్థాయిలో మానవ అవతారము ఈ వామన అవతారము. 3 అడుగులు మాత్రమే పొడుగు ఉన్నటువంటి ఈ మనిషి రూపంలో వచ్చిన ఈ శ్రీహరి అవతారము చిన్న గొడుగును పట్టుకొని వచ్చాడు. పొట్టివాడుగా వచ్చాడు. ఈ అవతారంలో వామన అవతారంగా వచ్చినటువంటి శ్రీహరి ఈ అవతారములో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి తనకు 3 అడుగుల నేల కావాలి అని దానం ఇవ్వమని అడిగితే తన 3వ అడుగు తన నెత్తిపైన పెట్టమని బలిచక్రవర్తి తనకు చూపించడం ద్వారా ఆ విధంగా బలిచక్రవర్తిని పాతాళ లోకానికి నెట్టివేయడం జరుగుతుంది. ఈ వామన అవతారం పరమార్థం బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించడమే ఉద్దేశము. 6వ అవతారంలో శ్రీహరి పరశురామ అవతారముగా అవతరించాడు. పరుషము అంటే గొడ్డలిని చేతిలో పట్టుకొని వచ్చాడు కాబట్టి ఈ అవతారానికి పరశురామ అవతారం అని పేరు వచ్చింది. ఈ అవతారంలో 16 సార్లు భూమండలంలో ఉన్నటువంటి దుర్మార్గులైన రాజులను తన గొడ్డలితో సంహరించాడు రాజులను దుర్మార్గులను. కాబట్టి ఈ అవతారానికి పరశురామ అవతారం అని పేరు రావడం జరిగింది. 7వ అవతారంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకు కౌసల్యకు కుమారుడిగా జన్మించాడు. రాముడిగా జన్మించిన ఈ 7వ అవతారంలో ధర్మానికి ప్రతిరూపముగా మారాడు. అన్ని ధర్మాలను ఆచరించి చూపి ధర్మానికి ప్రతిష్టాపన చేసి అలాగే స్వయంవరంలో జనక మహారాజు కుమార్తె అయిన సీతతో స్వయంవరంలో గెలిచి సీతను పెళ్లి చేసుకొని అలాగే ధర్మాన్ని కాపాడి సీతారాములకు 2 కవల పిల్లలు లవకుశులు జన్మించారు. అలాగే సీతారాములు తన తండ్రి అయిన దశరథ మహారాజు కోరిక పైన 14 సంవత్సరాలు అరణ్యవాసము వెళ్ళారు సీతారాముడు లక్ష్మణుడు. ఆ సమయంలో రావణాసురుడు సీతను లంకకు ఎత్తుకొని వెళ్ళాడు. లంకకు తీసుకొని వెళ్ళినటువంటి సీతను మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి సముద్రం పైన వంతెనను వారధి నిర్మించి వానర సైన్యంతో లంకకు వెళ్ళి శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి రావణ సంహారం చేసి సీతను తిరిగి అయోధ్యకు తీసుకొని వచ్చి ధర్మాన్ని ప్రతిష్టాపన చేసి రామరాజ్యం చేశాడు. ఆ తరువాత సీతారాములకు లవకుశులు అనే 2 కవల పిల్లలు జన్మించారు. కవలలు జన్మించిన ఈ లవకుశులకు 2రికి రాజ్యభారాన్ని అప్పగించి ఆ తరువాత శ్రీరాముడు తను సరయూ నదిలో ప్రాణాలను త్యాగం చేసి అలాగే రామావతారాన్ని పరిసమాప్తి చేశాడు. 8వ అవతారంలో శ్రీహరి బలరాముడిగా జన్మించాడు. ఈ బలరాముడు శ్రీకృష్ణునికి అన్నగా జన్మించాడు. అంటే శ్రీకృష్ణుడు 9వ అవతారము
బలరాముడు 8వ అవతారము. ఒకే సమయంలో 2 అవతారాలు శ్రీహరి అవతరించాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు అన్నదమ్ములుగా జన్మించి చిన్నప్పటి నుంచి ఎన్నో అల్లరి పనులు, అలాగే ఎంతోమంది శత్రువులను, దుర్మార్గులను, రాక్షసులను సంహారం చేయడం జరిగింది. మనకు పోతన రాసిన భాగవతంలో చదువుకోవచ్చును. శ్రీకృష్ణుడు తన చిన్నతనం నుంచే ఎంతోమంది రాక్షసులను ఏ విధంగా సంహరించాడన్న విషయాన్ని పోతన రాసిన భాగవతంలో చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది. తన చిన్నతనములో, బాల్యంలో అల్లరి పనులు, గోపికలతోని అల్లరి పనులు, అలాగే దొంగతనంగా వెన్న తినడము, గోపికల ఇళ్ళల్లోకి వెళ్ళడము, గోపికలతోని నాట్యం చేయడము మొదలైన శ్రీకృష్ణ లీలలను మనము భాగవతంలో, పోతన రాసిన భాగవతంలో చదివి తెలుసుకోవచ్చును. అలాగే శ్రీహరి తన 10వ అవతారంలో కల్కిగా జన్మించనున్నాడు. ఇక్ష్వాకుల వంశస్థుడు శంబల గ్రామమున విష్ణు యసుడను భగవంతుడు కల్కిగా జన్మిస్తూ ఉంటాడు అనే విషయము 10వ అవతారంలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను ఇప్పటి వరకు శ్రీహరి 10 అవతారాలను తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీరు పోతన రాసిన భాగవతం కానీ, లేదా ఇంకా వ్యాసుడు రాసిన భాగవతం కానీ చదివితే మీకు శ్రీకృష్ణుని లీలలను గురించి, అలాగే శ్రీహరి 10 అవతారాలు, నేను చెప్పిన 10 అవతారాలను తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చేసే లైక్, షేర్, కామెంట్స్ నాకు మంచి ప్రోత్సాహాన్ని కలిగించడం వల్ల అవుతారు. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.